నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కలర్ వేసుకొని దాంట్లో అప్పుడు ఈ వైట్ మట్ట నీళ్ళకాడ ముంచేసి వేసిన తర్వాత ఈ కలర్ వచ్చేదాకా తిప్పి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఈ కలర్ వచ్చినాక తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా పడేసి ఎక్కువసేపు ఉడకనివ్వదు. బిర్యానీ ఉడికించేయాలి. ఉడికించేసినాక ఈ పక్కన తీసుకోవాలి. మళ్ళీ వేయాలంటే లైట్గా వస్తుంది. మళ్ళీ కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే ఈ కలర్ వస్తుంది. దీంట్లోనే మళ్ళీ పింక్ కలర్ వేసుకుంటే రెడ్ వస్తుంది. ఈ పింక్ కావాలంటే మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి గిన్నె శుభ్రం తోమేసి మళ్ళీ బాగా మరగనిచ్చేసి మళ్ళీ పింక్ కలర్ వేసుకోవాలి. ఆ పింక్ కలర్ కాడ మళ్ళీ కొంచెం పసుపు అయితే మళ్ళీ మనకి మిరపబండు రంగు మిరపబండు కలర్ వస్తుంది. ఆ కలర్ లేదు. ఇది కావాలన్నా కానీ మీరు వేసుకోవాలి. గ్రీన్ మళ్ళీ దీంట్లోనే పసుపు వేసి పింక్ కలర్ వేస్తే ఇది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళ కడిగి ఈ కలర్ వస్తుంది. పింక్లో నుంచి ఈ పింక్ నుంచి ఈ కలర్ ఇది చిన్న గంటలాగా ఉంటుంది. నలుపు అంటే నలుపు కాదు, ఈ కలర్ వస్తుంది. మనకి కావాల్సిన కలర్లు నచ్చినవి వేసుకోవాలి. మిషన్ అయితే ఈ బ్లేడ్లు మనకు నచ్చిన కట్ చేసుకోవచ్చు. బర్త్డే తీసుకోవాలంటే 3 బ్లేడ్లు ఇక్కడ నుంచి 3 బ్లేడ్లు ఇక్కడ 3 బ్లేడ్లు ముక్కలు తీసుకొని ఇంత బర్రె తీసుకోవాలి. బర్రె వద్దు అనుకుంటే 4 గద్దలు వేసుకొని ఇలా గట్టి ఇది అల్లుకోవడానికి. అది రేట్ ఎంత చెప్పు? దీని 200. ఇదంతే, ఇది 200, ఇది 300, ఇది 300, అది 300, అది 200, ఇది